హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండిపోతుంది. లారీ డ్రైవర్ రమేష్కి రాత్రిలో బండి తోలడం కొత్తేమీ కాదు. ఎన్ని అడవులు, ఎన్ని ఘాట్ రోడ్లు, ఎన్ని నిర్మానుష్యమైన దారుల్లో తిరిగినా సరే అతనికి ఎప్పుడూ భయం అనిపించలేదు. కానీ ఆ ఒక్క రాత్రి ఒక షార్ట్ కట్ కోసం తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. ఆ రోడ్డు గురించి ఊరి వాళ్ళు చెప్పిన మాటలు మొదట అతను నవ్వేసినా సరే కొద్దిసేపటికే ఆ మాటలన్నీ ఒక్కొక్కడిగా నిజమవడం మొదలైంది. అసలు ఆ రాత్రి ఆ అడవిలో రమేష్ ఏం చూశాడు, చివరికి అతను బతికి బయటపడ్డా లేదా తెలుసుకోవాలంటే ఈరోజు కథను పూర్తిగా వినండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. పొద్దుటి నుంచి లారీ తోలుతా ఉండడం వల్ల రమేష్ కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎలాగైనా తొందరగా పోయి లోడ్ దించేసి పడుకోవాలన్న ఆత్రంతో కుడి కాలిని యాక్సిలరేటర్ మీద గట్టిగా ఆదిమిపెట్టి అలాగే ఉన్నాడు. రోడ్డు బాలేకపోవడంతో బండిగేర్లు మారుస్తూ క్లచ్ తొక్కుతూ అతనికి చెమటలు పట్టిపోతూ ఉన్నాయి. చొక్కా అంతా తడిచిపోయి సీటుకి అతుక్కుపోతూ ఉంది. కుడి చేత్తో మెడ మీద ఉన్న చెమటను తుడుచుకుంటూ మళ్ళీ స్టీరింగ్ని పట్టుకున్నాడు. బండి ఇంజన్ సౌండ్ తప్ప బయట ఎక్కడ ఏ చప్పుడు లేదు. చీకటి బాగా ముదిరిపోయి ఉంది. ఇలా బండి ఒక పెద్ద గొంతులో పడి లేచిన వెంటనే డాష్ బోర్డు మీద ఉన్న ఫోన్ ఒక్కసారిగా మోగడం మొదలైంది. లారీ ఇంజన్ చప్పుడులో కూడా ఆ రింగ్ టోన్ రమేష్ చెవిలో పడింది. ఫోన్ స్క్రీన్ వెలుతురు క్యాబిన్లో పడింది. అందులో ఓనర్ కొండలరావు అని వ్రాసి ఉంది. రమేష్ ఎడమ చేత్తో స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని కుడి చేత్తో ఆ ఫోన్ తీసుకొని చెవికి అలా ఆనించుకున్నాడు. ఏంది కొండలరావన్న, ఈ నడిరాత్రి పూట ఫోన్ చేసినా బండి డిపోకు వచ్చేస్తా ఉందిగా అని అంటూ ఉన్నాడు రమేష్. అవతల నుంచి కొండలరావు గొంతు బాగా వణుకుతూ ఉంది. రే రమేష్, బండి ఇప్పుడు ఎక్కడుందిరా? ఏ దారిలో పోతా ఉన్నావు నువ్వు అని ఆయాసపడుతూ కొండలరావు అడిగాడు. ఇదే మన పాత బైపాస్ దారి, ఆ ఊరి అవతల నుంచి షార్ట్ కట్ కదా అని ఇటు తిప్పాను అని రోడ్డు మీదకి చూస్తూ రమేష్ చెప్పాడు. ఆ మాట వినగానే ఫోన్లో కొండలరావు గొంతులో వణుకు మొదలైంది. అతను గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అరే, ఎంత పని చేసినావు నువ్వు? ఆ రోడ్డు మీదకి బండెందుకు పోనిచ్చినావురా? ఆ దారిలో రాకపోకలాగిపోయి ఎన్నాళ్ళైందో ఎరుకలేదా నీకు? ఆ దారిలో నెత్తురు తాగేటోళ్ళు తిరుగుతున్నారని ఊళ్ళలో జనాలు గడగడలాడిపోతూ ఉంటే నువ్వు పోయి అక్కడికే పోయినావా? నేను చెప్పేది విను. బండి ఎక్కడ ఆపొద్దు, కాళ్ళు కిందన పెట్టద్దు. వాళ్ళు మనుషుల ఒంట్లో నుంచి రక్తాన్ని జలగల్లాగా పీల్చేస్తారు. ఎవరు ఆ దారిలో పోయి బ్రతికి బయటపడలేదు అని చెప్తూ ఉన్నాడు. స్టీరింగ్ని మాత్రం వదలకుండా తొక్కు అని వణికిపోతున్న గొంతుతో కొండలరావు చెప్పాడు. ఏందన్నా నువ్వు ఈ రాత్రంతా లారీ తోలి నాకేం మతి తప్పిందనుకుంటే నీకు కూడా నాకంటే ఎక్కువ పిచ్చెక్కినట్టుంది. రక్తం తాగేటోళ్ళేంది అవన్నీ ఈ ఊరి జనాలు ఏవో పనిలేక అల్లే ముచ్చట్లు. నువ్వు బండి సంగతి వదిలేసి చక్కగా పడుకో అన్నా అని నవ్వుతూ రమేష్ అన్నాడు. నువ్వు చెప్తే వినేటట్టు లేవురా. అక్కడ చిక్కిన డ్రైవర్ సవాల్కి ఒక్క చుక్క నెత్తురు కూడా మిగలలేదు. వాళ్ళు మనుషులు కాదురా. దయచేసి ఎక్కడ అని కొండలరావు మాట్లాడుతూ ఉండగానే సిగ్నల్ కట్ అయిపోయి ఫోన్లో నుంచి ఒక రకమైన చప్పుడు రావడం మొదలైంది. ఫోన్ కట్ అయిపోవడంతో రమేష్ దాన్ని తీసి పక్కన సీటు మీద పడేశాడు. ఓనర్ ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నాడన్న చిరాకు తప్ప అతనికి ఎలాంటి భయం అనిపించలేదు. మళ్ళీ స్టీరింగ్ను 2 చేతులతో పట్టుకొని బండిని ఇంకొంచెం వేగంగా ముందుకు పోనిచ్చాడు. టైర్లు గొంతుల మీద పడి లేస్తూ ఉంటే క్యాబిన్ అంతా ఊగుతూ ఉంది. అలా ముందరికి పోతూ ఉంటే రమేష్కి కడుపులో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. 2 గంటల నుంచి ఆపకుండానే ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా 1కి వస్తూ ఉంది. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆపుకునేటట్టు లేడు. చుట్టూ చూస్తే ఎక్కడ ఊరు కానీ మనుషులు కానీ లేరు. కనీసం చిన్న లైటు వెలుతురు కూడా లేదు. అంతా కారు చీకటి అలుముకొని ఉంది. ఎలాగోలా ఆపుకుందామని స్టీరింగ్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు. కానీ కడుపులో ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంది.
సీట్లో అటూ ఇటూ కదులుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకొని ఎడమ చేత్తో స్టీరింగ్ని పట్టుకొని కుడి కాలుతో బ్రేక్ మీద నెమ్మదిగా కాలు వేశాడు. లారీ వేగం నిదానంగా తగ్గుకుంటూ వచ్చింది. ఎడమ వైపున ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కిందకి లారీని పోనిచ్చి బ్రేక్ వేశాడు. కిర్రుమని చప్పుడు చేసుకొని ఆ బండి ఆ చెట్టు కింద ఆగింది. హ్యాండ్ బ్రేక్ లాగి ఇంజిన్ ఆఫ్ చేశాడు. బండి ఆగిపోగానే చుట్టూ ఎక్కడ ఏ చప్పుడు లేదు. లారీ డోర్ గడియ తీసి గట్టిగా నెట్టాడు. అది సౌండ్ చేసుకుంటూ తెరుచుకుంది. రమేష్ కిందకు దూకాడు. అతని కాళ్ళ కింద ఉన్న మట్టి రేగి కాస్త దుమ్ము పైకి లేచింది. బండి వెనుక టైరు కాడికి పోయి లుంగి పైకి లాగి ఒకటికి పోయడం మొదలుపెట్టాడు. లారీ కింద పడుతున్న చప్పుడు తప్ప చుట్టూ ఇంకే శబ్దము లేదు. చీకటిలో కనీసం 10 అడుగుల దూరంలో ఉన్నవి కూడా సరిగ్గా కనిపించడం లేదు. అప్పుడే అకస్మాత్తుగా లారీ వెనుకవైపు నుంచి నేల మీద ఎండుటాకుల్ని ఎవరో మెల్లగా తొక్కుకుంటూ వస్తున్నట్టు చప్పుడైంది. అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది. రమేష్ ఉలిక్కిపడి తల తిప్పి వెనక్కి చూశాడు. అంతే, ఆ చీకట్లో నుంచి ఒక మనిషి ఎగబడ్డాడు. అతని బట్టలన్నీ పీరికలైపోయి ఉన్నాయి. ఒళ్ళంతా బురదంటుకొని ఉంది. జుట్టు రేగిపోయి ఉంది. అతను నేరుగా వచ్చి రమేష్ 2 భుజాల మీద గట్టిగా తన చేతులతో పట్టుకొని ఊపేస్తూ ఉన్నాడు. వాడి కళ్ళు భయంతో పెద్దవిగా ఉన్నాయి. పళ్ళు కొరుకుతూ రొప్పుతూ ఉన్నాడు. ఆ ముందరికి పోకురా, ఆడే కూసన ఉందదే అని భయంతో వగరుస్తూ ఆ పిచ్చోడు చెప్తూ ఉన్నాడు. ఏ ఎవడ్రా నువ్వు, నా మీద పడుతూ ఉన్నా, ముందు ఇడిచిపెట్టు అంటూ రమేష్ వాడి చేతులు విదిలించుకొని వెనక్కి తగ్గాడు. కానీ ఆ పిచ్చోడు మాత్రం అస్సలు వదలట్లేదు. మళ్ళీ ముందుకు వచ్చి రమేష్ కళ్ళల్లోనికి పిచ్చిగా చూస్తూ, నా మాట విను, ఆ మలుపు కాడ అది కాపు కాసి ఉంది. దానికి నెత్తురు కావాలి. నువ్వు బండిని ముందుకు పోనిచ్చినావో నీ పీక కొరికి రక్తమంతా తాగేస్తుంది. వినరా, నేను చెప్పేది విను, బండిని వెనక్కి తిప్పుకో అని ఏడుస్తూ ఆ పిచ్చోడు బ్రతిమలాడాడు. అలా చెప్పి వాడు అమాంతం వెనక్కి తిరిగి చీకట్లోనికి ఊరికాడు. వాడు పోయిన వైపు అంతా కూడా గట్టిగా చీకటిగా ఉంది. ఎండుటాకుల మీద వాడు పరిగెత్తుతున్న చప్పుడు కొద్దిసేపటికి పూర్తిగా ఆగిపోయింది. వాడు అలా ఉరకగానే రమేష్కి ఒక్కసారిగా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. అప్పటి వరకు ఓనర్ మాటలు లైట్ తీసుకున్న రమేష్కి ఇప్పుడు ఆ పిచ్చోడు వచ్చి అలా భయపడుతూ పోవడం చూసి గుండె దడదడా కొట్టుకోవడం మొదలైంది. ముఖం మీద పట్టిన చెమటలు చల్లగా అనిపిస్తున్నాయి. నిజంగానే ఆ మలుపు అవతల ఏముంది? ఓనర్ చెప్పింది, ఈ పిచ్చోడు చెప్పింది నిజమేనా అని రమేష్ భయంగా లారీ ముందున్న దారి వైపు చూశాడు. ఆ పిచ్చోడు చీకట్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే రమేష్కైతే అసలు కాళ్ళు చేతులు వాడలేదు. వెంటనే వణుకుతున్న చేతులతో లారీ తలుపు తీసుకొని క్యాబిన్లోనికి వెళ్ళాడు. తొందరగా తలుపు గడియ వేసేశాడు. ముఖం మీద పట్టిన చెమటను చొక్కా చేతులతో తుడుచుకొని తాళం తిప్పాడు. ఆ ఇంజిన్ పెద్ద చప్పుడు చేసుకుంటూ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. క్లచ్ నొక్కి మొదటి గేర్ వేసి లారీని నెమ్మదిగా ముందుకు కదిపాడు. లారీ టైర్లు ఆ రోడ్డు మీద దొల్లుతున్న చప్పుడు క్యాబిన్లోనికి కూడా వినిపిస్తూ ఉంది. ఆ పిచ్చోడు చెప్పిన మాటలు రమేష్ బుర్రలో మళ్ళీ తిరుగుతూ ఉన్నాయి. ఆ మలుపు కాడ అది కాపు కాసి ఉంది. బండిని ముందుకు పోనిచ్చినావో నీ పీక కొరికి రక్తమంతా తాగేస్తుంది అని రమేష్ కుడికాలు యాక్సలరేటర్ మీద వణుకుతూ ఉంది. ముందర ఉన్న ఆ మలుపు వైపు లారీ వెళ్తూ ఉంది. లారీ హెడ్లైట్ల వెలుతురు మలుపు తిరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఆ రోడ్డు మీద పడింది. ఆ పసుపు పచ్చ వెలుతురులో రమేష్కి రోడ్డు మధ్యలో ఒక దృశ్యం కనిపించింది. 4 మనుషులు నేల మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళు బట్టలు మొత్తం కూడా ఎర్రగా తడిచిపోయి ఉన్నట్టు ఉన్నాయి. వాళ్ళ మధ్యలో ఏదో ఒక జంతువు కళేబరం ఉంది. దాన్ని చేతులతో పీక్కుంటూ తింటున్నారు. లారీ వెలుతురు వాళ్ళ మీద పడగానే ఆ 4 తలలు పైకెత్తి లారీ వైపు చూశారు. వాళ్ళ ముఖాలు నిండా పచ్చి రక్తం మంటుకొని ఉంది. కళ్ళు ఎర్రగా కనకనలాడుతూ ఉన్నాయి. వాళ్ళ నోట్లో నుంచి మాంసపు ముక్కలు కింద పడుతూ ఉన్నాయి. వాళ్ళని చూడగానే వాళ్ళు మనుషులు కాదు అని ఓనర్ కొండలరావు చెప్పిన
రక్త పిశాచులే అని రమేష్కి అర్థమైపోయింది. వాళ్ళని చూసిన వెంటనే భయంతో రమేష్ కాలు బ్రేక్ మీదకి వెళ్ళింది. కానీ మళ్ళీ ఓనర్ మాటలు గుర్తొచ్చాయి. బండిని ఎక్కడ ఆపొద్దు, కాలు కింద పెట్టద్దు అని. రమేష్ వెంటనే బ్రేక్ మీద నుంచి కాలు తీసి యాక్సిలరేటర్ని అమాంతంగా గట్టిగా అణిచిపెట్టాడు. అంతే, ఆ లారీ ఒక్కసారిగా పెద్దగా సౌండ్ చేసుకుంటూ వేగం పుంజుకుంది. బండి వేగంగా ముందుకు పోతూ ఉంది. అంతే, ఎప్పుడైతే లారీని ఆ భయంకరమైన రక్త పిశాచులు చూశాయో వేగంగా ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. లారీ మీదకి వస్తున్న ఆ నలుగురు భయంకరమైన రాక్షసుల్లా కనిపిస్తున్న ఆ రక్త పిశాచులు అస్సలు పక్కకు తప్పుకోలేదు. ఆ భయంకరమైన రక్త పిశాచులు ముందుకు వేగంగా వచ్చేస్తూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి రమేష్కు అసలు ఏం చెయ్యాలో అర్థం కావడమే లేదు. ఎందుకంటే తను ఎప్పుడూ కూడా ఇలా నేరుగా భయంకరమైన దెయ్యాలను కానీ, భూతాలను కానీ, పిశాచాలను కానీ అసలు ఎప్పుడూ చూసింది లేదు. అలాంటిది ఒంటరిగా ఉన్న ఈ సమయంలో, అందులోనూ ఈ అడవి మధ్యలో అర్ధరాత్రి సమయంలో ఇలా భయంకరమైన 4 రక్త పిశాచులు తన దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్న ఆ ఆలోచనే తనను చంపేస్తూ ఉన్నట్టు తనకు అనిపించింది. భయంతో యాక్సిలరేటర్ను అలాగే తొక్కుతూ బండిని ముందుకు తోలుకుంటూ పోతూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళు చాలా దగ్గరికంటే ఇంకా దగ్గరికి వచ్చేశారు. అదే సమయంలో ఇంకా ఏదైతే అది అయ్యింది అని రమేష్ వాటి పక్క నుండి లారీని తీసుకుపోతూ ఉన్నాడు. కానీ ఆ భయంకరమైన పిశాచులు మాత్రం అసలు లారీని వదలడం లేదు. లారీ వెనకాలే అవి పడుతూ ఉన్నాయి. వేగంగా పరిగెత్తుకుంటూ లారీని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ లారీలో ఉన్న రమేష్ను బయటకు లాగి వాడి రక్తాన్ని పీల్చేయడానికి అవి చూస్తూ ఉన్నాయి. ఇంకా అంతే, దేవుడా నన్ను కాపాడు స్వామి అని అనుకుంటూ మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ అలానే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇంకా వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడే చూస్తే వెనుక అంతవరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఆ 4 పిశాచులు వెనుక అస్సలు కనిపించలేదు. అమ్మయ్య, అవి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అని ఊపిరి పీల్చుకుంటూ ఉన్న ఆ సమయంలో అకస్మాత్తుగా ఆ లారీ అద్దం మీద ఒక భయంకరమైన రూపం వచ్చి పడింది. దానిని చూడగానే రమేష్ గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. భగవంతుడా, ఏంటిది అని చూస్తూ ఉంటే ఆ భయంకరమైన రూపం అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అద్దం చాలా గట్టిగా ఉండడంతో అది పగలగొట్టలేకపోతోంది. ఇదేంటి స్వామి, నువ్వే నన్ను కాపాడు అని ఇంకా దేవుని స్మరించుకుంటూ ఇంకా అక్కడ అస్సలు ఉండకూడదని లారీని అటూ ఇటూ తిప్పుతూ ఆ మీదన ఉన్న ఆ దెయ్యాన్ని కిందన పడేయడానికి చూస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు ఆ భయంకరమైన రూపమైతే కిందకి వెళ్ళిపోయింది. తన ప్రాణం దక్కింది అనుకున్న ఆ సమయంలో దూరంగా ఒక పెద్ద చెట్టు మెల్లగా కూలిపోవడం మొదలైంది. అది రోడ్డుకు అడ్డంగా కూలిపోతే ఇంకా లారీ వెళ్ళడం చాలా కష్టం. ఈ భయంకరమైన పిశాచుల చేతిలో చనిపోతాడు. ఇంకా రమేష్ ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోతూ లారీని ఇంకా వేగంగా పెంచి ఆ చెట్టు పడిపోవడం కంటే ముందే అక్కడ క్రాస్ చేసేయాలని ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ అతను వెళ్ళడం కంటే ముందే ఆ చెట్టు పూర్తిగా కిందన పడిపోయింది. కానీ ఇప్పుడు లారీని ఆపితే వెనుక నుండి వస్తూ ఉన్నటువంటి ఆ పిశాచుల చేతిలో ఖచ్చితంగా నేను చనిపోతాను అని అనుకొని వేగంగా ఏదైతే అది అయ్యింది అని ఆ చెట్టును గట్టిగా ఢీకొట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అంతే, ఇంకా ముందుకు వెళ్ళగానే ఆ చెట్టు పక్కకు తప్పుకుంది. ఎప్పుడైతే చెట్టును తోసుకుంటూ లారీ ముందుకు వెళ్ళిపోయిందో వెనుక నుండి భయంకరమైన శబ్దాలు, ఈలలు అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ భయంకరమైన రక్త పిశాచులు చేస్తున్న ఆర్తనాదాలే అని రమేష్కి అనిపించింది. ఇంకా అస్సలు ఉండకూడదు అని వేగంగా బండిని ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచే. ఇంకా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయాసమైతే కాస్త తగ్గింది. వెనుకన ఎటువంటి రక్త పిశాచులు కూడా లేవు. ఆ తర్వాత ఆ భయంకరమైన రోడ్ని దాటేసి తిరిగి తను ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికైతే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మెల్లగా కిందకి దిగి చుట్టూ చూశాడు. అది ఒక చిన్న గ్రామం. అమ్మయ్య, ఎట్టకేలకు నేనైతే బయటపడ్డాను. లేదంటే
నా ప్రాణం ఎప్పుడో పోయేది అని అనుకుంటూ ఒక టీ తాగి మళ్ళీ లారీలోనికి ఎక్కి కూర్చొని తన ప్రయాణాన్నైతే మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడూ కూడా ఈ పిశాచులు, దెయ్యాలు, ఈ భూతాలు అనేవి ఏవి ఉండవని నమ్మే రమేష్కి మాత్రం ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత వాటిని నమ్మడం బాగా ఎక్కువైంది. ఎప్పుడు కూడా ఆ భయంకరమైన రోడ్లో అస్సలు ప్రయాణించలేదు. ఉదయమైతే ప్రయాణం చేస్తాడు కానీ రాత్రివేళ మాత్రం అస్సలు వెళ్ళలేదు. ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.